మరి వీటిల్లో భాగంగా మనం తీసుకుంటే ఈరోజు అప్పులమయం అయిపోతున్న రాష్ట్రం గురించి, మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి, మేమైతే 5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లోనే వీళ్ళు చేశారు అని చెప్పి మైకుల ముందు ఆయన చాలా భావోద్వేగంతో పాపం రాష్ట్ర ప్రజల పట్ల ఎంతో జాలితో, ప్రేమతో, అనురాగంతో ఆయన మాట్లాడడం మనందరం చూస్తూ ఉన్నాం. మరి ఇదే అప్పుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. అందులో మేము 9.7 లక్షల రూపాయల గత ప్రభుత్వ అప్పుని మోస్తూ ఈ యొక్క బాధ్యతలోకి అడుగుపెట్టాము అని చెప్పి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేం చేసింది 3.2 లక్షల కోట్లు మాత్రమే, మిగతా మేం చేసిన అప్పులు కాదు, కేవలం కూటమి ప్రభుత్వం మా మీద తప్పుని లేదంటే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి చెప్పుకొచ్చారు. అయితే ప్రజలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటి అని అంటే, మనము లోన్గా తీసుకున్నది అప్పే, చేబదులుగా తీసుకున్నది అప్పే, ఏదైనా తాకట్టు పెట్టి తీసుకున్నది కూడా అప్పే. ఈరోజు లోన్గా తీసుకున్న అప్పులు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి అవి మాత్రమే అప్పులు. మీరు వెనక నుంచి ఎవరికి చెప్పకుండా, కనీసం కూడా వారి కనుసన్యంలో కూడా లేకుండా తీసుకున్న అప్పులు కూడా మనం చేసిన అప్పులే, అది ప్రజల మీద పడే భారంగానే మనం అర్థం చేసుకోవాలి.